రే లంచ్ చూడుకుంది ఏంద్రా ఇది రే 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 ఏంద్రా ఇది पुलिस वाले हैं वहाँ पर ही खड़े किए पुलिस రోజు చాలా బాధాకరమైన రోజుగా మా కొరుట్ల నియోజకవర్గంలో కొరుట్ల పట్టణంలో ఈ వినాయకుని విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అది కొరుట్ల చాలా ఫేమస్. పక్క రాష్ట్రాలకు వెళ్ళి కానీ పక్క జిల్లాలకు వెళ్ళి కూడా వచ్చి ఇక్కడికి వెళ్ళి ఈ వినాయకుని విగ్రహాలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ఆ వినాయకుని పెద్ద వినాయకుని తయారు చేసి అది పచ్చిగా ఉంది వినాయకుడు, దాన్ని పెద్ద వినాయకుడిని తీసుకొని పక్క దాంట్లో ఇంకో షెడ్లో పెట్టేటప్పుడు తయారు చేసి ఇంకో పక్క షెడ్లకు తీసుకెళ్లేటప్పుడు అనుకోకుండా ఆ వినాయకుడు ఏదైతే ఉందో ఆ కరెంటు తీగలకు తలిగి దాన్ని పట్టుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున షాక్ వచ్చింది. మరి ఆ షాక్ తోటి దాదాపు 8 మందిలో ఇద్దరు మృతి చెందడం జరిగింది. మొత్తం 8 మంది హాస్పిటల్ ఇప్పుడు అడ్మిట్ అయినారు. దాంట్లో ఒక 3 వరంగల్ MGM షిఫ్ట్ చేస్తూ ఉన్నారు ఇమీడియట్గా. మిగతా 5 జగిత్యాల సివిల్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఎందుకంటే కొంత లెస్ దెన్ 30% బర్న్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మోర్ దెన్ 30% బర్న్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా MGM షిఫ్ట్ చేయడం జరిగింది. దీని మీద మేము కలెక్టర్ గారితో మాట్లాడినాం, SP గారితో మాట్లాడినాం. తప్పకుండా మేము కలెక్టర్ గారిని కోరినాం దీని మీద విచారం జరగాలని. అండ్ మేము మాట్లాడినాం ప్రభుత్వ పరంగా కూడా ఎవరైతే మృతులు చనిపోయినారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయడం జరిగింది. ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సీరియస్ ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళకు సాయం అందజేస్తామని కూడా కలెక్టర్ వారు మాకు చెప్పడం జరిగింది. సత్యప్రసాద్ గారు జగిత్యాల జిల్లా కలెక్టర్. మరి దీని మీద ఒక ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైవే మీద మరి అక్కడ ఏదైతే GS గార్డెన్కి ఆపోజిట్గా జరిగిన సంఘటన ఇది కొంత హైట్ మీద ఉన్నది. ఆ హైట్ తోటి వీళ్ళు లేపేటప్పుడు ఈ సంఘటన జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. మరి ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢభూతి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా నియోజకవర్గంలో ఇది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం అన్నది చాలా మొదటిసారి. గతంలో పెద్ద రత్నాకర్ రావు గారు జీవన్ రెడ్డి గారు మంత్రులుగా ఉన్నప్పుడు ఒకసారి ఫార్మర్స్ తోటి ఒక ఇన్సిడెంట్ అయింది, అన్నకు గుర్తున్నది కావచ్చు. అప్పుడు కూడా చాలా మంది ఒక 5-6 ఫార్మర్స్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దీన్ని మేము కూడా ఎంక్వైరీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారిని కూడా జగిత్యాల జిల్లా కలెక్టర్ని ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరడం జరిగింది. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అంటే వాస్తవంగా ఈ వినాయకుల విగ్రహాల తయారీలో కొరుట్ల పట్టణం మొదటికెళ్ళి కూడా గుర్తింపు పొందినట్టు పట్టణం. అంటే ఒక విధంగా ఏదైతుందో మన ఉత్తర తెలంగాణ ప్రాంతం లోపల విగ్రహాల తయారీకి సంబంధించి అంటే కేవలం జగిత్యాల జిల్లా కరీంనగర్నే కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఇక్కడికి వెళ్ళి వినాయకులను తీసుకెళ్ళడం జరుగుతుంటుంది.
తయారీకి సంబంధించి కోరుట్ల పెద్దపట్నం అంటే నిర్వాహకులు ఏదైతుందో ఈ విగ్రహాల తయారీ సందర్భంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ లైన్ ఈజ్ ఆన్ మెయిన్ రోడ్. ఎలక్ట్రికల్ లైన్ ఏదైతే ఉందో అది మెయిన్ రోడ్ పై ఉన్నది. మన విగ్రహాన్ని తరలించేప్పుడు ఏదైతున్నదో ఆ ఎలక్ట్రికల్ లైన్ హైట్ ఏ మేరకు ఉన్నది, మన విగ్రహం ఏ మేరకు ఉన్నది, విగ్రహం అనేది పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఇదంతా గమనించాలి. వాస్తవంగా అయితే ఒక విధంగా నిర్వాహకుల కొంత జాగ్రత్తలు తీసుకోలేకపోవడం అని చెప్పక తప్పదంటున్నా. ఐ డోంట్ థింక్ నిర్లక్ష్యం అని చెప్పానమ్మా, లేకుంటే తగు జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో ఏదైతుందో ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. పాప నిరుపేద కార్మికులు ఏదో సంవత్సరంలో 4 మాసాలు కూలీ లభిస్తాయని చెప్పని ఉపాధి పొందడానికి కొరకు కూలీ చేసుకుని జీవించేటటువంటి వాళ్ళు మరి సంఘటనకు సంబంధించి నిర్వాహకులు బాధ్యత వహించాలి. అన్ఫార్చునేట్లీ నిర్వాహకులకు సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇందులో కూడా చనిపోయిందంట. అన్ఫార్చునేట్లీ నిర్వాహకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక వన్ ఆఫ్ ది ఓనర్ ఇన్ ఇట్ ఈజ్ ఆల్సో ఎక్స్పైర్డ్ ఇన్ ది యాక్సిడెంట్. అంటే ఆయన కూడా స్థానికంగా ప్రమాద స్థలంలో ఉండి ఉన్నాడు. దాన్ని బట్టి తెలిసేది ఏంటంటే సరే ఏదేమైనా భవిష్యత్తులో ఈ విధమైన సంఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ దే నీడ్ పర్మిషన్ ఫ్రమ్ ది మున్సిపాలిటీ. వాళ్ళు ఏదైతుందో అధికార యంత్రాంగంతో అనుమతులు పొంది ఇటువంటి ఒక తయారీ కేంద్రాలను నిర్వహించాలి. ఏ అనుమతులు అసలు వీటికి అనుమతులు ఉన్నాయా లేవా? బేసికల్లీ అనుమతులు ఉన్నట్టయితే అనుమతులు ఇవ్వబోయే ముందు ఏదైతుందో మరి కావాల్సినటువంటి ఒక స్థల పరిశీలన కానీ జాగ్రత్తలు ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి. ఇటువంటి సంగతి మళ్ళీ పునరావృతం కాకుండా ఏదైతుందో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా పరిశీలన చేయాలని చెప్పంటూ నేను మిత్రుడు నరసింహరావు గారు కూడా ఏదైతే తక్షణం అందుబాటులో ఉండడంతో సంఘటన స్థలాన్ని విజిట్ చేయడమే కానీ ముఖ్యంగా మృతుల కుటుంబాలను ఆదుకోవడం అనేది కూడా ప్రధానమని చెప్పండి. ఆ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా ఇమీడియట్లీ 5 lakhs ఎక్స్రీచా ప్రకటన చేయడం కూడా కొంత వాళ్లకు ఆ కుటుంబాలకు ఓదార్పుగా భావించగలమని చెప్పండి. తక్షణమే ఎక్స్గ్రీషా రిలీజ్ కావాల్సినటువంటి చర్యలు చేపడతాం. సరే ఆఫ్ కోర్స్ ఇక మిగతా ఫార్మాలిటీస్ జరిగిపోతాయి. ఇప్పుడు ఈ గాయపడ్డ వారిలో ఏదైతుందో ఒక 3 పరిస్థితి కొంత క్లిష్టంగా ఉన్నది. వాళ్ళని ఏదైతే తక్షణమే ఎంజీ మాస్టర్లు వరంగల్ షిఫ్ట్ చేస్తున్నారు. ది అదర్ ఇంకా 3-4 ఏదైతుందో దే కెన్ బి మేనేజ్డ్ హియర్ అని చెప్పని అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. ఏదేమైనా కానీ ఇది వెరీ అన్ఫార్చునేట్ దురదృష్టకరమైన సంఘటన. మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు చేపట్టాలి. భవిష్యత్తు లోపల ఇటువంటి పునరావృతం కాకుండా ఇది కోరుట్ల పట్టణం అనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యక్షంగా దీన్ని పర్యవేక్షించాలని చెప్పంటూ నేను ఏదైనా మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తూ వారి వైద్య సదుపాయం సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఏ మేరకైనా కానీ ప్రభుత్వం భరించ సిద్ధంగా ఉందని చెప్పి పేర్కొనడం కూడా గమనించిన విషయం. ఎంఏఎంకు తరలించడమే కాకుండా ఈవెన్ అదర్వైజ్ కూడా ఇది ట్రీట్మెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత తీసుకొని ట్రీట్మెంట్ చేయడం. నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం మనకి కోరుట్ల సంబంధించిన దాంట్లో వినాయకుడి విగ్రహాలు తయారు చేసే దాంట్లో ఒక షెడ్లో విగ్రహం తయారవుతూ ఉన్నాయి. పక్క షెడ్లోకి షిఫ్ట్ చేస్తూ ఉండగా అది ఆ పోల్స్కి అవి తగలడం వల్ల ఇమ్మీడియట్గా కూడా కరెంట్ అదా స్ప్రెడ్ అయ్యి మన వాళ్ళు ఒక తయారు చేసే దీంట్లో ఉన్న 10 మంది ఇంజురీస్ అవ్వడం జరిగింది. 2 డెత్స్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బాడీస్ మన దగ్గరే ఉన్నాయి. అవి ఇమ్మీడియట్గా కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి మనము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక 4గురికి మనకి బర్న్స్ అయ్యాయి దీనివల్ల. సో ఈ బర్న్స్కి మనకి స్టేట్ లెవెల్లో బెస్ట్ అనేది మనకి ఉస్మానియాలో ప్లాస్టిక్ అండ్ బర్న్స్ సంబంధించిన వార్డు ఉంది. స్టేట్లోనే బెస్ట్ అన్నారని చెప్పి ఇమ్మీడియట్గా కూడా మనము అంబులెన్సెస్లో అవన్నీ కూడా పంపించడం జరిగింది. ఇంకొక 3.5 hours రీచ్ అవుతాయి. ఆల్రెడీ మనకి ఉస్మానియా సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్తో కూడా ఇక్కడ మన వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ మన జిల్లా నుంచి కూడా ఒక 2 మెడికల్ ఆఫీసర్స్ని కంటిన్యూస్గా వాళ్ళతో పాటు ఉండడానికి కూడా మనము పంపించడం జరిగింది. సో ఈ 4 మెంబర్స్ని కూడా ఇమీడియట్గా కూడా మనం అక్కడ ఉండేటట్టు కేర్ తీసుకుంటాం. మనం ఆఫీసర్స్ కూడా పంపించడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా మనం చూసాము. ఒక 3 members అన్నారు. మినిమల్ బర్న్స్ అవి ఉన్నాయి. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అవుతుంది. ఒక పర్సన్ బయటనే పెట్టడం జరిగింది. కొద్దిగా ఓపెన్ ఎయిర్ అదంతా ఉంటుందని. మిగతా మెంబర్స్ లోపల ఉన్నారు. వాళ్ళకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమీడియట్గా ఈ రోజు కానీ రేపు కానీ డాక్టర్స్ అడ్వైస్ మీద ట్రామా అనేది ఉంటుంది. బర్న్స్ లేకపోయినా కూడా ఇమీడియట్గా అంత స్కేరీ ఇన్సిడెంట్ చూసారు కాబట్టి ట్రామా ఉంటుంది కాబట్టి ఒక 1-2 days ట్రామా అంతా ఫ్రీ అయిన తర్వాత మనము
పంపించడం, వాళ్ళకి డిశ్చార్జ్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ ఉస్మానియాలో ఏదైతే వెళ్తున్న నలుగురిలో కూడా ఒక పర్సన్కి కొద్దిగా ఇంజురీస్ స్కేరీగా ఉంది, అది ఆక్సిజన్ లెవెల్స్ పడతా ఉన్నాయి అన్నారు. సో అక్కడ అంబులెన్స్లో కూడా దారిలో కూడా మనం 5 లీటర్స్ ఆక్సిజన్ అనేది ప్రాపర్గా ఫిల్ అయ్యి అన్నీ ఉన్నాయి. సో అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా కూడా అవి ఏమీ జరగకుండా ఉండాలని మేము కూడా దేవుని కోరుకుంటా ఉన్నాం. వాట్ ఎవర్ మనం సైడ్ నుంచి చేయాల్సినవన్నీ కూడా మనం పంపించి విల్ టేక్ కూడా.